మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయ కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఉదయ కాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినముకు ఏర్పాటు చేసిన దేవుని వాక్య భాగము కీర్తనల గ్రంథము ప్రథమ స్కందము 4వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలను ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథము ప్రథమ స్కందము 4వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు ఈ విధంగా రాయబడినవి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. భక్తుడైన దావీదు దేవుడైన యెహోవాను గూర్చి తెలియజేస్తున్న మాటలు. నీతియుక్తమైన దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగినవాడుగా చెప్తున్నాడు. తాను దేవునిని విశ్వసించిన తర్వాత దావీదు దేవుని యొక్క సహాయం పొందినవాడిగా ఉండి ఆయన యొక్క కాపుదల భద్రతలో జీవిస్తూ ఈ విధంగా పలుకుతూ, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయము. దేవుడు చేసిన మేళ్లను, దేవుడు చేసిన ఉపకారాలను పొందుకుంటున్న మనము దేవుడు మనకి వీటిని ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే, మనము ఏదైతే ఆయన యొద్ద నుండి పొందుకున్న మేలు ఏదైతే ఉందో ఆ మేలుకు ప్రతిగుణంగా, అంటే దేవుడు మనకిచ్చిన దానికి ప్రతిదానిగా మనం ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలి. అంటే కీడు చేయటం కాదు, కానీ మేలుకు, దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క ఆలోచనలకు, జీవన విధానాన్ని కలిగిన వాడిగా దావీదు ఉండి చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. ఏ మానవుడి వల్ల, ఏ వ్యక్తి వల్ల సాధ్యం కానిది దేవుని వల్లనే సాధ్యమవుతుంది. ఒకవేళ నీ పొరుగువాడు, నీ సహోదరుడు నీకేదైనా చేయాలి అంటే దానిలో ఎంతో కొంత స్వార్థాన్ని కూడినదై ఉంటుంది తప్ప అది పూర్తిగా దేవుని యొద్ద నుండి కలిగేది కాదు. అంటే దేవుడు తాను నీకు మేలు చేయటంలో ఉద్దేశం ఏంటంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి ఆయన నీకు మేలు చేస్తున్నాడు. ఆయన చేసిన మేలు నువ్వు పొందుకుంటున్నావు. నువ్వు పొందుకున్న మేలుకు ప్రతిగుణంగా, అంటే దేవుడు నీకు చేసిన మేలుకు నువ్వేం చేస్తున్నావు అంటే కృతజ్ఞుడు, కృతజ్ఞురాలు అయి ఉంటున్నావు. అందుకని ఇక్కడ దావీదు చెప్తున్న మాట, మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. దేవుని యొక్క సన్నిధి కాంతి అంటే దేవుని యొక్క దయా, కాపుదల, సంరక్షణ ఎప్పుడైతే మనకు ఉంటుందో మనం ఏమవుతామంటే ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క సంరక్షణలో, ఆయన యొక్క ఉద్దేశానుసారంగా నడుచుకుంటావు. అంటే నువ్వు అపవాది సంరక్షణలో లేవు, ఇప్పుడు నువ్వు దేవుని యొక్క సంరక్షణలో ఉన్నావు. దేవుని యొక్క కాపుదల నీకు ఉంది. దేవుని యొక్క కృపచేత నీవు ముందుకెళ్తున్నావు. కాబట్టి నీవు పొందుకున్న మేలన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చినవి అనే విషయాన్ని నువ్వు గ్రహించు అని దావీదు ఇక్కడ గుర్తు చేయొచ్చు అంటున్న మాట. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపబడితే మన చుట్టూ ఆయన యొక్క కాపుదల భద్రత ఉంటుంది. యోబు చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉన్నప్పుడు యోబు ఎలాగైతే దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నడుచుకుంటూ జీవించాడో, అపవాది ప్రవేశించాక యోబు యొక్క కాపుదల, అంటే యోబుకున్న ఆ యొక్క దేవుని ప్రొటెక్షన్ బయటికి వెళ్ళేటప్పటికి అపవాది అతని ఇష్టానుసారంగా తన శరీరాన్ని ఎలాగైతే మరి భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్ళిందో, అయినా కానీ యోబు తన విశ్వాసాన్ని కాపాడుకుని. అంటే ఒకవేళ మన విశ్వాస జీవితంలో ఈ లోకంలో ఏమైనా శ్రమల, శోధనలు ఎదురైనా కానీ మనము కృంగిపోక, వాటికి దూరం అయిపోకుండా విశ్వాసంలో కొనసాగాల. అందుకనే అంటున్నాడు ఇక్కడ 7వ వచనంలో, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. దేవుడు అనుగ్రహించిన ఇహలోక సంబంధమైన వాటితో, అంటే సంపదతో, ఆస్తితో, నీకున్న
ఆ యొక్క ఉన్నతమైన స్థితి ఏదైతే ఉందో దానిలో నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటున్నావు కదా, అంతకంటే మేలైనది దేవుడు నీ కోసం దాచించాడు. అంటే నీవు ఫలభరితంగా మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చేవాడుగా, దేవుని ఉద్దేశానుసారంగా నువ్వు నడుచుకునేవాడుగా నువ్వు ఉంటున్నావు కాబట్టి నీలో ఏం కలిగిందంటే దేవుని యొక్క ఫలము. అందుకని ఇక్కడ అంటున్నాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. అధికమైన సంతోషము ఈ లోకంలో ఉన్నదానికన్నా ఉన్నతమైనది దేవుడిచ్చే సంతోషము. అది పరలోక సంబంధమైనది. అది దేవుని యొక్క సన్నిధి, యెహోవా యొక్క సన్నిధి నుంచి ఆ మేళ్ళు ఆ ఉపకారాలు మనం పొందుకోవాలని దావీదు ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనం దేనికోసం పరిగెత్తాలంటే పైనున్న వాటి మీదే మనం మనసు పెట్టాలి, భూ సంబంధమైన వాటి మీద కాదు. కానీ పరలోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెడితే దేవుడు అనుగ్రహించే ప్రతిదీ కూడా మనం పొందుకుంటాము. దానిని బట్టి మనం ఏమవుతామంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికిన వారం అవుతాము. అందుకని ఇక్కడ ఆయన అంటున్న మాట, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసితివి. ఒంటరితనము లేకుండా ఇప్పుడు దేవుడు దావీదుకి ఏమంటున్నాడు? సహాయకుడిగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నానని నువ్వు బాధపడుతున్నావేమో, నీ ఒంటరితనాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తీసివేస్తాడు. అంటే నీవు దేవుని యొక్క సహవాసంలో, దేవుని యొక్క పొందికలో, దేవుని యొక్క కాపుదలలో ఆయన యొక్క నీతిని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, నీలో ఆయన నివసిస్తున్నాడు కాబట్టి నీతియుక్తమైన పనులు చేయడానికి దేవుడు నీ పక్షాన నీతో నిరంతరము జీవించువాడే ఉన్నాడు. అందుకని ఇక్కడ చెప్తున్న మాట 8వ వచనంలో, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. మనలో ఉన్న ఆ లోన్లీనెస్ తీసేసేది ప్రభువే. అంటే నీలో దేవుని యొక్క ఆత్మ ఆయన ఉంచినప్పుడు నీవేమవుతావంటే నువ్వు జీవించువాడవై ఉన్నావు, కానీ నీలో ఉండు జీవాత్మ క్రీస్తుదై ఉన్నది. నీ పాపాన్ని, నీ అతిక్రమాన్ని, నీ తప్పును నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే నువ్వు క్రీస్తు యొక్క నీతిగా మార్చబడతావు. అందుకని 5వ వచనంలో ఇందాక ఆయన అన్నాడు, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొని. నీతియుక్తమైన బలులు అంటే లోకానుసారమైన బలులు చాలా ఉన్నాయి. గొర్రెలు, కోడెలు, మేకలు, రకరకాల బలులు ఈ లోకంలో ఉన్నాయి. ఇవన్నీ కాదు, నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించుకుంటే, నీ హృదయాన్ని దేవునికి ఇస్తే ఆయన నీలో నివసిస్తాడు. ఆయన నీలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీతియుక్తమైన బలులు అర్పించేవారిగా, క్రీస్తు యొక్క విశ్వాసములో కట్టబడ్డవారిగా, దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని తిరిగి దేవునికి కృతజ్ఞత చెల్లించేవారిగా మనం ఉండడమే నేడు దేవుడు మనకు చెప్పే గొప్ప ఆశీర్వాదకాలం. కాబట్టి భక్తుడైన కీర్తనాకారుడు దావీదు ద్వారా చెప్పే మాట ఏంటంటే, నీతియుక్తమైన ఫలాలు ఫలిస్తూ నీతి న్యాయాలు జరిగించు దేవుని యొక్క నీతిని అనుసరించి ముందుకు కొనసాగాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రములు. అవును నాయన, నీ నీతిని, నీ రాజ్యాన్ని మొదట వెతకాలి. అవును, ఎప్పుడైతే నీ నీతిని, నీ రాజ్యాన్ని మేము వెతుకుతామో అప్పుడు నీ యొక్క మాటలు మాలో జీవింపజేస్తాయి. ఆ జీవము గల మాటలు మమ్మల్ని జీవింపజేసి మాలో ఉన్న ప్రతి చెడును, పాపాన్ని, ఇహలోక సంబంధమైన మాలిన్యాలను తీసివేసి నీతియుక్తమైన నీ రాజ్యములో అవి నిలుపుటకు మాకు నీ కృపనిస్తాయి. కాబట్టి నాయనా, నీ వాక్యమునందు నిలిచి విశ్వాసంలో కట్టబడుతూ నీ యొక్క రాజ్య స్థాపనకు తగిన సిద్ధపాటు మేము కలిగి నీవు మాకు అనుగ్రహించిన ప్రతి విధమైన ఆశీర్వాద ఫలాలు పొందుకుంటూ విశ్వాసంలో కొనసాగుటకు మాకు నేర్పండి. బలహీన స్థితిలో ఉన్నవారిని బలపరచండి, రోగస్థితిలో ఉన్నవారిని ముట్టండి. నాయన, అనేకులు ప్రభువా ఆర్థికపరమైన ఇబ్బందులతో, వేదనకరముగా ఆర్థికపరమైన ఇబ్బందులతో, ఎన్నో సమస్యలతో ఉంటున్నారు. అంటే వారిని మీరు దర్శించండి. వారికి కావలసినది, వారు కోరుచున్నది నీ సన్నిధిలో వీరు ప్రార్థించి దాన్ని పొందుకొని నీ ద్వారా మేలు పొందుటకు వారికి నీ కృప దయచేయండి. మేలులు అనుగ్రహింపజేసు దేవుడవు. నిజమే నాయన, నీ ద్వారా మేము మేలు పొందుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు నీ కృపను మాకు దయచేయండి.
జన్మదినాలు, వివాహ దినాలు ఆ కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ప్రతి బిడ్డను నీ ఆత్మచేత నింపి నీ కృపతో వర్ధిల్ల చేసి నీ వాక్యానుసారంగా జీవించుటో కట్టి కృప దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాలను మాకు దయచేయి. మన అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనల ఏకాదశులు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవే. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయం నిరంతరము సదాతోడే నడిపించుగాక. ఆమెన్.